1966లో బ్రెజిల్లో ఒక విషయం జరిగింది. చాలా వియర్డ్గా ఉంటుంది వినడానికి, కానీ ఇది రియల్ స్టోరీ. ఒక కొండ మీద సాయంత్రం పూట ఇద్దరు మనుషులు పడి ఉన్నారు. చూస్తే నిద్రపోతున్నట్టే అనిపిస్తుంది, కానీ వాళ్ళు చనిపోయారు. ఇప్పుడది వింటే సరే చనిపోయారు సో వాట్ అనిపించచ్చు, కానీ ఫ్రెండ్స్, వాళ్ళ కళ్లపై లీడ్తో చేసిన మాస్క్స్ ఉన్నాయి. సీసంతో చేసిన మాస్క్స్. ఒక్కసారి ఆలోచించు, ఎవరైనా చనిపోయే ముందు మాస్క్ వేసుకుంటారా? ఇంకా వింతేమిటంటే ఏ గాయం లేదు, ఏ ఫైట్ జరిగిన దాఖలా లేదు. అంటే వాళ్లే స్వయంగా అక్కడికి వెళ్ళి పడుకున్నారు. వాళ్ళిద్దరూ మనోయల్, మిగెల్ అని మనలాంటి సాధారణ మనుషులే. కానీ వాళ్ల దగ్గర ఒక నోట్ దొరికింది. అందులో రాసుంది 4:30కి లొకేషన్కి వెళ్ళాలి, 6:30కి క్యాప్స్యూల్స్ తీసుకోవాలి, ఎఫెక్ట్ వచ్చాక మెటల్స్తో ప్రొటెక్ట్ చేసుకోవాలి, సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది చదివినప్పుడు నాకు లిటరలీ గుండె ఆగినట్టు అనిపించింది. థింక్ చెయ్యి ఒకసారి. నువ్వొక కొండ మీదున్నావు, క్యాప్స్యూల్ తీసుకున్నావు, ఎవరో పంపే సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నావు. అది ఎంతగా నమ్మితే అలా చేస్తావు చెప్పు? కానీ ఆ క్యాప్స్యూల్స్ బాడీ దగ్గర దొరకలేదు, పాయిజన్ కూడా ట్రేస్ కాలేదు. మరి వాళ్ళు ఏం తీసుకున్నారు? లేదా తీసుకున్నది వాళ్లకే కాకుండా వేరే ఏదైనా చేసిందా? ఇంకా వియర్డైన విషయం, వాళ్ల ఫేసెస్ చూస్తే పానిక్ లేదు, ఏ డిస్టర్బెన్స్ లేదు, చాలా పీస్ఫుల్గా ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది జరుగుతుందని పూర్తిగా నమ్మారు. థియరీస్ చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కొంతమంది అంటారు ఏదో రేడియేషన్ ఎక్స్పెరిమెంట్ అని, ఇంకొంతమంది అంటారు ఆ రోజు ఆకాశంలో స్ట్రేంజ్ లైట్స్ కనిపించాయని, మరికొంతమంది అంటారు ఇదేదో రిచువల్ అని. కానీ నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఏదీ ప్రూవ్ కాలేదు. ఇప్పుడు నీకడుగుతా, వాళ్ళు ఆ మాస్క్స్ ఎందుకు వేసుకున్నారు? తీసుకున్న క్యాప్స్యూల్స్ ఏమిటి? వెయిట్ చేసిన సిగ్నల్ ఏమిటి? వాళ్ళు మాస్క్స్ వేసుకున్నారు ఏదో వస్తుందని, ప్రొటెక్ట్ అవ్వడానికి. కానీ నిజంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రాలేదా, లేదా వచ్చిందా? ఆ ఆన్సర్ ఇంకా ఎవరికీ తెలియదు. ఇలాంటి స్టోరీస్ నీకు నచ్చితే స్టోరీలోకిని ఫాలో చెయ్యి. మళ్ళీ కలుద్దాం ఇంకో మిస్టరీతో.